హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రీవియస్గా జరిగిన టెట్ పేపర్ని అయితే చూద్దామండి. ఇది మనకి ఏప్రిల్ 2024లో జరిగిన పేపర్. మనకి రీసెంట్గా ఈ టెట్ కంటే ముందు జరిగిన టెట్ పేపర్ అండి ఇది. డిఎస్సి కంటే ముందు జరిగింది. ఇది మ్యాథ్స్ సైన్స్కు సంబంధించిన పేపర్ 2 పేపర్. దీంట్లో నుంచి మీరు ఇప్పుడు మ్యాథ్స్ బిట్స్ మీకు 30 బిట్స్ అయితే వస్తాయి. ఈ 30 బిట్స్‌ను ఏ విధంగా వచ్చాయి అనేదైతే చూడండి. అటు పేపర్ 1 వాళ్ళకి, ఇటు పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. మ్యాథ్స్‌లో పేపర్ 1 వాళ్ళకి 30 బిట్స్ అయితే ఇస్తారు కదా! ఆ 30 బిట్స్ 24 కంటెంట్ నుంచి అయితే వస్తాయి. 6 బిట్స్ అనేవి మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఈ పేపర్‌లో మనము మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్, మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ అయితే చూద్దాము. మీరు పేపర్ 1 వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే చదవాలి. పేపర్ 2 వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే ఇచ్చారు. సిలబస్‌లో మీరు కావాలంటే సిలబస్ ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. ఆ సిలబస్‌ని కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఇంకా మీకు పేపర్ 2 వాళ్ళకి 30 బిట్స్ అయితే ఇవి వస్తాయి. ప్లస్ సైన్స్ వాళ్ళకి ఆహ్, మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ రాయాల్సి అయితే ఉంటుంది. మ్యాథ్స్ రాయాల్సి అయితే ఉంటుంది పేపర్ 2 వాళ్ళు. అందుకని సైన్స్ బిట్స్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. సైన్స్ సిలబస్, మ్యాథ్స్ సిలబస్ సేమ్ ఉంటుందండి. టెట్‌లో. ఈ టెట్‌లో అవి ఫిజిక్స్ 15 మార్క్స్‌కుంటుంది. ఇంకా మిగతా 15 మార్క్స్‌కేమో బయాలజీ అయితే ఉంటుంది. మ్యాథ్స్ మాత్రము 30 మార్క్స్‌కైతే ఉంటుంది. మరి దీంట్లో కంటెంట్ 6 బిట్స్ వస్తాయి. సైన్స్, ఫిజిక్స్‌లోనేమో మెథడాలజీ నుంచి 3 బిట్స్ అయితే వస్తాయి. మిగతా ఫిఫ్ 12 బిట్స్ ఏమో కంటెంట్ నుంచి అయితే వస్తాయి. అయితే మనము సైన్స్ గురించి తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడైతే మ్యాథ్స్ అయితే చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో టెట్, డిఎస్సికి సంబంధించిన సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అప్‌లోడ్ అయితే చేశాము. ఆ ప్రీవియస్ పేపర్స్ సిలబస్‌ని మీరు చూడండి. తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆ పేపర్స్‌ని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇవి మనకి న్యూగా జరిగిన టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇవి ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్ 1 బై 1 సైకాలజీ బిట్స్, తెలుగు బిట్స్ ప్లస్ ఇంగ్లీష్ బిట్స్ అన్ని బిట్స్ ఛానల్‌లో ఉన్నాయి. ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ప్లేలిస్ట్‌ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ మీకు బిట్స్ అయితే వస్తాయి విత్ ఆన్సర్స్ తోటి. ఇక్కడ ఫస్ట్ బిట్ అయితే చూద్దాము. 91 నుంచయితే మీకు మ్యాథ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. రాహుల్ తన జీవితంలో 15% పొదుపు చేస్తాడు మరియు అతని పొదుపు మొత్తం 18,000. పొదుపు మొత్తం 1800. అతడు రోజువారీ ఖర్చుల నిమిత్తం 25% ఉపయోగిస్తాడు. అయితే అతని మొత్తం జీతము మరియు రోజువారీ ఖర్చులకు వినియోగించి మొత్తం వరుసగా అనేది ఇచ్చారు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. $12,000 and $3,000. ఇక్కడ cos 1 డిగ్రీ, cos 2 degrees, cos 3 degrees డాష్ cos 179 degrees విలువ ఎంత అనేది అడుగుతున్నారు. 0. ఇఫ్ x ఈజ్ టు y, xy ఈజ్ ఈక్వల్స్ టు 5:4 అయితే 4x ప్లస్ 2y ఈజ్ టు 8x ప్లస్ 3y నిష్పత్తి ఎంత? 7:13. 0, మరియు √3, 0 బిందువుల గుండా పోయే రేఖ వాలు -1. ఏబిసి ఒక త్రిభుజము. ఏడి, బిఈ మరియు సిఎఫ్లు త్రిభుజము. ఏబిసిలో గీసిన మధ్యగత రేఖలు మరియు పి గురుత్వ కేంద్రము అయితే క్రింది వాటిలో సత్యం ఏది? బీపీ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 బీఈ.
క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో చూడండి. మీరు ఆ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. పటంలో పీక్యూ కామా ఎస్టీ బిలాంగ్స్ టు పీక్యూఆర్ ఈక్వల్స్ టు 110 డిగ్రీస్ మరియు బిలాంగ్స్ టు ఆర్ఎస్టీ 130 డిగ్రీస్ అయితే బిలాంగ్స్ టు క్యూఆర్ఎస్ యొక్క ట్రయాంగిల్ క్యూఆర్ఎస్ యొక్క పరావర్తన కోణం ఎంత? 300 డిగ్రీస్. ఏబీలు కవల ప్రధాన సంఖ్యలు. ఏ గ్రేటర్ దెన్ బి మరియు బీసీలు కవల ప్రధాన సంఖ్యలు. బి గ్రేటర్ దెన్ సి అయిన ఏ మైనస్ సి ఎంత అని అడుగుతున్నారు. పరిపూర్ణ వర్గ సంఖ్య. ఒక నవభుజిలోని 4 కోణాలు 85 డిగ్రీస్, 95 డిగ్రీస్, 105 డిగ్రీస్, 115 డిగ్రీస్. మిగిలిన కోణాలు అన్నీ సమానం. అయితే సమాన కోణాల్లోని ఒకదాని కొలత 172 డిగ్రీస్. ఏబీలు వియుక్త సమితులు అయిన ఎన్ ఏ మైనస్ బి యొక్క విలువ ఎంత? ఎన్ ఇంటూ ఏ మైనస్ బి యొక్క విలువ ఎంత? ఎన్ ఇంటూ ఏ. 1 నుంచి 100 వరకు గల సంఖ్యల్లో సంపూర్ణ ఘన సంఖ్య వచ్చుటకు సంభావ్యత 1/25. 1.27 14/11. ఒక పెట్టెలో -3, -2, -1, 0, 1, 2, 3 మరియు 4 ఒక్కొక్క కార్డు పైన ఒక్కొక్క సంఖ్య అనే సంపూర్ణ సంఖ్యలు రాయబడి ఉన్నాయి. 8 కార్డులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక కార్డు తీసిన అది ధనేతర పూర్ణ సంఖ్య గల కార్డు అవడానికి గల సంభావ్యత శాతం 50. x⁴ మైనస్ y ప్లస్ z⁴ సమాసం యొక్క కారణాంకాలు. x² ప్లస్ y ప్లస్ z², x ప్లస్ y ప్లస్ z, x మైనస్ y మైనస్ z. అంక శ్రేణిలో 18వ మరియు 11వ పదాల నిష్పత్తి 3:2 అయిన 21వ మరియు 5వ ప్రధాన నిష్పత్తి 3:1. ప్రతి బాహ్య కోణము 60 డిగ్రీస్గా గల ఒక క్రమ బహుభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము 6. 3x మైనస్ 4xy 2x² 3y² మరియు 5x² y² లబ్ధం ఎంత? -160 x⁶ 5⁵. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి మీరు. సమాంతర భుజాల కోణము 10 మీటర్లు 12 మీటర్లుగా మరియు ఆ భుజాల మధ్య లంబ దూరము 7 మీటర్లుగా గల ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యం 77 చదరపు మీటర్లు. కారణం ట్రెపీజియం వైశాల్యం A = 1/2 d1 d2 సూత్రం ఉపయోగించి కనుగొనడానికి. ఇక్కడ d1 d2లు ట్రెపీజియం కర్ణాలు. ఇక్కడ ప్రవచనము ఏది సత్యము ఏది అసత్యము అనేది అడుగుతున్నారు. ఇక్కడ ప్రవచనం సత్యము, కారణము అసత్యము. ఈ కారణం అనేది అసత్యము. ఇక్కడ 2x + 3y = 40, 6x + 5x = 10,
2x plus 3y is equals to 40, 6x plus 9y is equals to 50, 2x plus 3y is equals to 10, 4x plus 6y is equals to 20. ఇక్కడ మనకి జతపరచము అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఏకీభవించు. 12 సెంటీమీటర్ల ఎత్తు మరియు 9 సెంటీమీటర్ల భూవ్యాసార్థం కలిగిన క్రమ వృత్తాకార శంకు యొక్క ఏటవాలు ఎత్తు డాష్ సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు. ఒక దత్తాంశము ఎంత మేరకు విస్తరించినదో తెలుసుకొనుటకు మనం దీనిని కనుగొంటాము. వ్యాప్తి 0 less than theta less than 90 degrees అయితే 1 minus sin theta 1 plus sin theta 1 plus tan square theta యొక్క విలువ ఎంత? 1. ఇవి sin theta cos theta అవి ఇప్పుడు 3 బిట్స్ అయితే వచ్చాయి. ఇవి అయితే చూసుకోండి, మీకు 3 మార్క్స్ ఈజీగా అయితే వస్తాయి. ఇక్కడ 0.81 k మైనస్ 4 మరియు 2 మైనస్ 5 ఆర్ బిందువుల సరేఖీయాలు అయితే k విలువ ఎంత? 3. వర్గీకృత దత్తాంశమునకు బాహుళకము కనుగొనడానికి ఉపయోగించే సూత్రము L ప్లస్ F1, F1 మైనస్ 0 బై 2 F1 మైనస్ F0 F2 ఇంటూ H. ఇక్కడ F0 సూచించినది బహుళక తరగతి ముందున్న తరగతి పౌనఃపున్యము. డెల్టా ఏబిసిలోని డిఏ బీసీ అయ్యే విధంగా వరుసగా ఏబీలు మరియు ఏసీలపై గల బిందువులు డి మరియు ఈ. ఏడి బై డిబి ఈజ్ఈక్వల్స్ టు 2/3 మరియు ఏసీ ఈజ్ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్లు అయితే ఏఈ పొడవు ఎంత? 1.92. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట బొమ్మను 1976లో ఏ కరెన్సీ నోట్పై ముద్రించారు? ₹2 కరెన్సీ నోట్ పైన. ప్రభ అనే 9వ తరగతి విద్యార్థి తగిన సమాచారం ఇచ్చినప్పుడు స్తూపాకారంలో ఉన్న ఒక స్తంభానికి రంగు వేయడానికి అవసరమయ్యే ఖర్చును కనుగొనడంలో ఉండే లక్ష్యం ఏమిటి? అన్వయం. క్రింది వాణిలో వ్యాకెట్ ఉపయోగానికి సంబంధం కానిది. ఇది మనకి సైకాలజీ బిట్స్ స్టార్ట్ అయినాయి చూడండి. 6 బిట్స్ అయితే ఉంటాయి. జ్ఞానం. జామితిని సులువుగా బోధించడానికి కావలసిన ఉపకరణం. ఇక్కడ ఏ మరియు బి. పాఠశాలలో గణితం సంఘాలను ప్రారంభించుట ఉపయోగకరము. దానిలో వివిధ రకాల కృత్యాలను నిర్వహించవచ్చు. ఈ సిఫారసును చేసినది ఎవరు? దీనికైతే యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సంశ్లేషణ పద్ధతి పరిమితులు. సోపానాలను గుడ్డిగా అనుసరించాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఇంటి పని తక్కువగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కంఠస్థం చేయడానికి ప్రోత్సహిస్తుంది. విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు. ఏసిడి కరెక్ట్. ఇక్కడ వరకు అయితే మీకు ఇవి కంప్లీట్ అయిపోయాయి మ్యాథ్స్ బిట్లు. ఇక్కడ నుంచి మనకి ఫిజిక్స్ బిట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫిజిక్స్ నుంచి మనకి 15 బిట్స్ అయితే వస్తాయి. కంటిన్యూగా నేను ఈ మ్యాథ్స్ పేపర్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ సైన్స్ మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఫిజిక్స్
సైన్స్ 2 కలిపి మనకు 30 బిట్స్ అయితే ఉంటాయి కదా! అవి అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటి వరకైతే మీరు వీడియో చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఒకవేళ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఛానల్‌లో జాయిన్ అయితే నేను పెట్టే ప్రతి పేపరు, ప్రతి వీడియోని మీరు ఫస్ట్‌గా చూడవచ్చు. అన్ని వీడియోస్ మీరు చూడగలుగుతారు. లేకపోతే కొన్ని వీడియోసే మీరు చూడగలుగుతారు. అందుకని ఛానల్‌లో జాయిన్ అవ్వండి అందరూ. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి సైకాలజీ సంబంధించినవి, తెలుగుకు సంబంధించినవి, ఇంగ్లీషు అన్ని పేపర్స్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. కోర్సులో ఉన్నాయి. అవి కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. టెట్ రాసే వాళ్ళందరికీ, డీఎస్సీ రాసే వాళ్ళందరికీ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.